దౌత్యం అంటే ఎప్పుడు సీరియస్ గానే ఉండదు, కొన్నిసార్లు ఇలా సరదాగా కూడా ఉంటుంది. మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అమెరికా రాయబారి ముందే వాళ్ళ ఓటమిని వాళ్ళకే గుర్తు చేస్తూ క్రికెట్ ను రాజకీయాలను ఎలా కలిపేశారో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. కొన్ని రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం భారతదేశం నుండి వచ్చే ఎగుమతులపై టారిఫ్లను 18% తగ్గించింది. ఆ తర్వాత అమెరికా రాయబారితో జరిగిన ఒక సమావేశంలో పీయూష్ గోయల్ గారు ఇలా అన్నారు: ఈ మధ్య జరిగిన ఇండియా అమెరికా T20 మ్యాచ్ లో అమెరికా 18% తేడాతో ఓడిపోయింది. ఈ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు. The US lost the match by 18%. కానీ అసలు పంచ్ ఆ తర్వాతే వచ్చింది. ఆయన కొనసాగిస్తూ, ఒకవేళ మీరు ఆ టారిఫ్లను 18% నుండి 0% తగ్గించి ఉంటే బహుశా మీరు ఆ మ్యాచ్ గెలిచేవారేమో అని అన్నారు. That if only you had made the reciprocal tariff zero, you could possibly have won the match. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎంత తెలివిగా చెప్పారు. మీరు మాపై సుంకాలను పూర్తిగా తీసేయండి అని అడగకుండానే ఒక క్రికెట్ మ్యాచ్ ఓటమిని ఉదాహరణగా చూపిస్తూ అమెరికాకే సున్నితంగా చురక అంటించారు. ఆయన మాటలకు అక్కడున్న అమెరికా రాయబారి కూడా నవ్వాపుకోలేకపోయారు. ఇదే కదా అసలైన దౌత్యం అంటే, ప్రత్యర్థులను నొప్పించకుండా నవ్విస్తూనే మనకు కావాల్సిన సందేశాన్ని వాళ్లకు చేరవేయడం. ఈ ఒక్క మాటలో పీయూష్ గోయల్ గారు భారతదేశం దౌత్యంలో ఎంత ముందుందో నిరూపించారు. ఈ పొలిటికల్ పంచ్ మీకు నచ్చిందా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ ఫన్నీ డిప్లొమసీ గురించి అందరికీ తెలియడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.